మీటర్ల విధానాన్ని పోరాటం విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు పోరాటం విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు రద్దు చేయాలి ట్రూ-అప్ ఛార్జీలను రద్దు చేయాలి ట్రూ-అప్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల విధానాన్ని స్మార్ట్ మీటర్ల విధానాన్ని పెరిగే ఛార్జీలకు హద్దే లేదు పెరిగే ఛార్జీలకు హద్దే లేదు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన ట్రూ-అప్ ఛార్జీలను వెంటనే పెంచిన ట్రూ-అప్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల విధానాన్ని పోరాటం విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు పోరాటం విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు. అలాగే ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దానం చేసి నిరసన వ్యక్తం చేశాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయము, ఆ పొరపాటును సరిదిద్దుకుంటాం, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందిస్తామని చెప్పి అధికారులకు వచ్చిన ఈరోజు కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వ విధానాలను అమలు చేస్తోంది. ఏదైతే జగన్ ప్రభుత్వంలో అమలు చేశారో ఒప్పందం చేసుకున్నారో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు సంబంధించి ఆ విధానాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు. అదే సంక్షేమ పథకాలు అయితే మాత్రం అటకెక్కించేశారు. అదే ప్రజలపైన భారాలు వేసే పథకాలు మాత్రం వాటిని మేము గతంలో చేసిన ప్రభుత్వం చేసిన తప్పు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలపైన 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం అనేది చాలా అన్యాయమైంది. ఇప్పటికే ఈ ప్రాంతం మన రాష్ట్రంలో ఈ 5-6 నెలల కాలంలో ఉపాధి పెరగలేదు, అలాగే ప్రజల ఆదాయాలు పెరగలేదు. ఇంకోవైపు రకరకాల పేర్లతో విద్యుత్ ఛార్జీలు కానీ లేదా సర్వీస్ ఛార్జీలు కానీ కస్టమర్ ఛార్జీల పేరుతో రకరకాల సెస్సుల పేరుతో ప్రజలపైన భారాలు వేసే విధంగా ఈరోజు విద్యుత్ ఛార్జీల పెంపుదల జరిగింది. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అలాగే స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చారు, ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించారు. అలాగే వ్యవసాయ మోటార్లకి మోటార్లకు పెడతామంటున్నారు, అలా అంగళ్ళకు పెట్టారు. ఇప్పటికే రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించి తద్వారా ఈరోజు విద్యుత్ ఛార్జీల నూతన పద్ధతిని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేయడం దుర్మార్గమైంది. ఈ రకంగా స్మార్ట్ మీటర్ల పేరుతో 13,000 రూపాయలు వసూలు చేసుకోవడం, అలాగే దానికి చిప్పు పేరుతో రాబోయే రోజుల్లో మన సెల్ ఫోన్ రీఛార్జ్ మాదిరి డబ్బులు ఉంటేనే కరెంటు, డబ్బులు లేకపోతే కరెంటు లేదనే పద్ధతిలో ఈ దుర్మార్గమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది అన్యాయమైంది. ఇది పౌర సేవల్ని అవమానపరచడం అవుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా విద్యుత్ కానీ ఖనిజ సంపద కానీ లేదా ప్రజలకు అందించే సేవలన్నీ కూడా ప్రభుత్వం రంగంలో ఉండాలి, ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. అట్లాంటిది ఈరోజు విద్యుత్ రంగాన్ని ముక్క చేసి అదానికి అప్పచెప్పి 1,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేయడానికి ప్రభుత్వం కుట్ర పడింది. అందుకనే ఈ భోగి రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పండుగ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణమే మీకు ఈ రాష్ట్ర ప్రజలపైన ఏమాత్రం అభిమానం ప్రేమ ఉన్నా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ట్రూ-అప్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సిపిఎం పార్టీ పిలుపు మేరకు ఏదైతే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు భోగి సందర్భంగా భోగి మంటల్లో ఒక విద్యుత్ బిల్లులను దానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కదిరి పట్టణంలో నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలా, అదేవిధంగా వినియోగదారులపై వేస్తున్నటువంటి భారాలు తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే నేడు కదిరి పట్టణంలో కూడా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం.